మే నెల 11వ తారీఖు పునీత లకోని ఇన్యాసి వారి పండుగ. లకోని ఇన్యాసి వారు ఇటలీలోని సార్దీనియాలో లకోని అనే ఊళ్ళో క్రీస్తు శకం 1701లో పుట్టారు. వీరి జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సిస్ ఇగ్నేషియస్ విన్సెంట్. పెరుగుతున్న కొద్దీ బక్క పలచగా బలం లేకుండా ఒక జబ్బు మనిషిలా ఉండేవారు. తమ 17వ ఏట వారు మరింత బలహీనత చెంది మరియు జబ్బు వల్ల ప్రాణాంతకమైంది. తాను బాగుపడితే తమ జీవితాంతం ఫ్రాన్సిస్ అసిసి వారికి అర్పించుకుని బ్రతుకుతానని మొక్కుబడి చేసుకున్నారు. ఇన్యాసి వారి జబ్బు ఆశ్చర్యకరంగా నివారణయ్యి సంపూర్ణ ఆరోగ్యం, కండబలం వచ్చింది. కపూచియన్ సభలో చేరాలన్న తన నిర్ణయాన్ని తండ్రి ఏదో ఒక సాకు చెప్పి వాయిదా వేస్తున్నాడు. ఇవాళ కాదు రేపు, ఈ నెల కాదు వచ్చే ఏడు, మొక్కుబడి వెంటనే తీర్చాలని ఏమీ లేదు కదా అని విసుగు పుట్టిస్తున్నాడు. ఎదిగిన కొడుకును చేతి క్రిందనే ఉంచుకోవాలని ఆశించాడు. కానీ ఇన్యాసి గారి హృదయంలో సన్యాసి జీవితార్పణ ఆశయం గజ్జల గుర్రంలా వేగం పుంజుకుంటుంది. తండ్రి కుంటి సాకులతో తాత్సారం చేస్తున్న ఇన్యాసి గారు ఏదో ఒక సన్యాసి మఠంలో చేరడానికి వాకాబు చేసుకున్నారు. ఎగ్లియారి పట్టణంలోని బెనెడిక్టును సభలో ప్రవేశంకు రాయబారాలు నడిపారు. నోవిస్ బ్రదర్గా శిక్షణలో ఉన్నాడు. బ్రదరుగా మాట పట్టు ఉత్సవం రోజున ఇన్యాసి గారి విషయం అనుమానాస్పదమైంది. క్రీస్తు శకం 1722లో వారికి మాట పట్టు ఇవ్వబడింది. ఆలస్యం అది గతకాలం, ఇప్పుడు నిర్ణీత సమయం. క్రీస్తు శకం 1741లో ఇన్యాసి బ్రదర్ గారికి కపూచియను బ్రదర్లందరికీ పోషణకై ఆహార పదార్థాలని ఊళ్ళో భిక్షమెత్తుకొని తీసుకొచ్చే పనిని అప్పగించారు. తన 40 సంవత్సరాల జీవిత కాలమంతా వీరికి అప్పగించిన ప్రధాన ఉద్యోగం ఇదే. ఎంతో విధేయతతో, పరిశుద్ధతతో, స్వేచ్ఛాపూర్వకంగా దారిద్ర్యం, క్రీస్తు విశ్వాస వ్యాప్తి కోసం తన మొక్కుబడిని చక్కగా నెరవేర్చారు. వారు భిక్షాటన చేసేటప్పుడు పేదలను, రోగులను కూడా సందర్శించేవారు. అజ్ఞాన ప్రజలకు యేసు దైవం గురించి, రక్షణ గురించి, ప్రార్థనా విధానం గురించి బోధించి వారిలో ఎంతో మార్పు తీసుకొని వచ్చారు. కల్పిత దబ్బర దేవుళ్ల పూజలు మాని నిజమైన దైవం క్రీస్తునాథుని సేవింప నేర్పించారు. పగలంతా భిక్షాటనే పనిగా గల వారికి స్వీయ ప్రార్థనకు అట్టే సమయం ఉండేది కాదు. కేవలం 2 గంటలు మాత్రం నిద్రపోయేవారు. నేలపై పడుకునేవారు. ఒక చెక్క దుంగను తలగడగా వాడేవారు. అయినా వారి ఆరోగ్యంకు డోకా లేదు. 80వ ఏట కూడా పటిష్టంగా ఉన్నారు. వారు క్రీస్తు శకం 1781 మే నెల 11వ తేదీన అకస్మాత్తుగా మరణశాయపై ఉండిపోయారు. వారికి క్రీస్తు శకం 1951లో 12వ భక్తినాథ పాపు గారి దివ్య హస్తాల మీదుగా పునీత పట్టా లభించింది. వీరి బంగారు మాట: ప్రయత్నం అనేది మన శక్తి నుండి ఉత్పత్తి అయ్యేది కాకుండా మన శక్తి లోపల నుండి మాత్రమే వస్తుంది సుమా. పునీత లకోని ఇన్యాసి వారా, మా కొరకు ప్రార్థించండి.